హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. ఈ వీడియోలో నేను మీకు జియో ఎయిర్ ఫైబర్, జియో ఫైబర్, ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ ఇంకా యాక్ట్ ఫైబర్ కి మధ్య గల డిఫరెన్సెస్, ఈ మూడు బ్రాడ్బ్యాండ్ సర్వీస్లలో మనకి ఏది బెస్ట్ సర్వీస్, ఇంకా దీంట్లో ఏ ప్లాన్స్ ఉంటాయి, ఎన్ని లైవ్ టీవీ ఛానల్స్ వస్తాయి, ఎన్ని ఓటీటీ యాప్స్ వస్తాయి, ఏది తీసుకుంటే బెనిఫిట్ అనేది ప్రతి ఒక్క దాని గురించి నేను ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాను. ఒకవేళ మీరు గనుక కొత్తగా బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవాలి అని అనుకుంటుంటే, ఇంకా మీకు కన్ఫ్యూషన్ ఉంది, ఎయిర్టెల్ తీసుకోవాలా, జియో తీసుకోవాలా, లేదా యాక్ట్ ఫైబర్ నెట్ ఒకవేళ మీ ఏరియాలో ఉంటే అది తీసుకోవాలా అనేసి చాలా మంది కన్ఫ్యూషన్ ఉంటుంది. సో కన్ఫ్యూషన్ అనేది మీకు ఉండదన్నమాట ఈ వీడియో చూసిన తర్వాత. సో అయితే దీంట్లో మనం డిస్కస్ చేద్దాము. ప్రతి ఒక్క విషయాన్ని నేను డీటెయిల్ గా డిస్కస్ చేస్తాను. ఇన్స్టాలేషన్ చార్జెస్ కానీ, ఓటీటీ కానీ, లైవ్ టీవీ కానీ, వీటన్నిటి గురించి డీటెయిల్ గా అయితే చెప్పబోతున్నాను. సో వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు నా వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ గ్రూప్స్ లో కూడా జాయిన్ అవ్వచ్చు. వాటి యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఇచ్చేసాను. అక్కడ నుంచి మీరు జాయిన్ అయ్యి ఇక్కడ నా ఛానల్లో దొరకనటువంటి కంటెంట్ ని కూడా మీరు అక్కడ నుంచి చూడొచ్చు అనమాట. సో ఇంకా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ముందుగా అయితే నేను ఇక్కడ జియో, ఎయిర్టెల్ ఇంకా యాక్ట్ ఫైబర్ నెట్ వల్ల అఫీషియల్ వెబ్సైట్స్ని అయితే ఓపెన్ చేసుకున్నాను. సో మీకు రెఫరెన్స్ చూపించడానికి. సో ముందుగా అయితే దీంట్లో ఇన్స్టాలేషన్ గురించి మనం మాట్లాడుకుందాము. చూడండి, జియో ఇంకా ఎయిర్టెల్ వచ్చేసి కాంపిటేటర్స్, ఒకరికొకరు కాంపిటేటర్స్ కాబట్టి వీళ్ళ ప్లాన్స్ గానీ, ఆఫర్స్ గానీ, ఇంకా ఇన్స్టాలేషన్ చార్జెస్ గానీ మాక్సిమం సేమ్ టు సేమ్ ఉంటాయి. 99% చూడండి సేమ్ గా ఉంటాయి అనమాట. పెద్దగా డిఫరెన్స్ అనేది ఉండదు. సో ఈ రెండిట్లో ఎలాగంటే మనకి ఇన్స్టాలేషన్ చార్జెస్ అనేది జీరో అన్నమాట. ఇన్స్టాలేషన్ చార్జెస్ అనేది ఏమీ ఉండదు. కాకపోతే ఈ రెండింటిలో మీరు ఫస్ట్ టైం ప్లాన్ తీసుకుంటున్నారు, ఫస్ట్ టైం కనెక్షన్ తీసుకుంటున్నారు బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ కొత్తగా అంటే మినిమం మీరు 3 months ప్యాకేజ్ అయితే తీసుకోవాలి. అంటే 3 months కోసం ఖచ్చితంగా ఈ ప్లాన్స్ అనేవి తీసుకోవాలి. 3 months కంటే తక్కువ తీసుకోవాలంటే వీళ్ళు కనెక్షన్ ఇవ్వరు అన్నమాట. మినిమం 3 months తీసుకునే వాళ్ళకైతేనే వీళ్ళు ఇప్పుడు కనెక్షన్ ఇస్తున్నారు. ఇంతకు ముందు అయితే జియో వాళ్ళు కానీ, ఎయిర్టెల్ వాళ్ళు కానీ 1 month అయితే ప్యాకేజ్ పెట్టి ఇస్తున్నారు సర్వీసెస్. కానీ ఇప్పుడు ఎక్కువ యూజర్స్ అయిపోవడం వల్ల మినిమం 3 months ప్లాన్ అయితే చేస్తున్నారు అనమాట. సో మినిమం 3 months తీసుకోవాలి. ఇంకా దీంతో పాటు మనకి వీళ్ళు వైఫై రౌటర్ ఇంకా సెటప్ బాక్స్ రెండు ఫ్రీగా ఇస్తారు. మీకు ఒకవేళ ఓటీటీ ప్లాన్ కావాలి, ఓటీటీ కూడా చూడాలి, లైవ్ టీవీ ఛానల్స్ చూడాలి అనుకునే వాళ్ళకి మాత్రమే సెటప్ బాక్స్ ఇస్తారు. ఇంకా వీళ్ళలో వచ్చేసి 2 రకాల ప్లాన్స్ ఉంటాయన్నమాట. ఓటీటీతో పాటు, ఓటీటీ లేకుండా, ఓటీటీ యాప్స్ తో పాటు తీసుకునే వాళ్ళకి మాత్రమే లైవ్ టీవీ ఛానల్స్ వస్తాయి. ఇంకా ఓటీటీ వద్దు అని అనుకుంటే మీకు లైవ్ టీవీ ఛానల్స్ రావు, ఒట్టి ఇంటర్నెట్ మాత్రమే వస్తుంది అనమాట. సో అటువంటి వాళ్ళకి సపరేట్ గా ప్లాన్స్ ఉన్నాయి. ఇంకా ఓటీటీ, లైవ్ టీవీ ఛానల్ కావాలనుకుంటే వాళ్ళకి సపరేట్ ప్లాన్స్ ఉన్నాయి అనమాట. సో 2 రకాల ప్లాన్స్ ఉన్నాయి. కాకపోతే దేంట్లో అయినా సరే ఏ ప్లాన్ అయినా తీసుకోండి, మినిమం 3 months ప్లాన్ తీసుకోవాలి. ఇన్స్టాలేషన్ అయితే జీరో అన్నమాట. ఇంకా దాని తర్వాత ఇక్కడ యాక్ట్ ఫైబర్ నెట్ వాళ్ళది చూసినట్లయితే మనకి యాక్ట్ ఫైబర్ నెట్ లో 1 month ప్యాకేజ్ ఇస్తారు, 1 month పైన ఉండే ప్యాకేజెస్ ఇస్తారు. కాకపోతే 1 month నుంచి 6 months వరకు మీరు ఏ ప్యాకేజ్ తీసుకున్నా సరే మీకు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా వీళ్ళు సర్వీస్ ఛార్జ్ అనేది తీసుకుంటున్నారు అన్నమాట. సో అది సర్వీస్ ఛార్జ్ ఎలా ఉంటుందంటే మీకు 1000 రూపాయలు, 1500 వరకు సర్వీస్ ఛార్జ్ అయితే ఉంటుందన్నమాట. ఏరియాని బట్టి, వీళ్ళు డిమాండ్ ని బట్టి అక్కడ వాళ్ళు సర్వీస్ ఛార్జ్ అనేది తీసుకుంటున్నారు ఇన్స్టాలేషన్ చేయడానికి. సపోజ్ ఇప్పుడు మీరు 1 month ప్యాకేజ్ తీసుకుంటే వీళ్ళకి 1000-1500 వీడు అడిగినంత కాస్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు 6 months ప్యాకేజ్ తీసుకుంటున్నారు, ఒకేసారి 6 months కి పే చేసి ఏదో ఒక ప్లాన్ వీళ్ళది చూస్ చేసి తీసుకుంటున్నారంటే అలాంటప్పుడు మీకు ఇన్స్టాలేషన్ చార్జెస్ ఫ్రీ అన్నమాట. ఇంకా దాంతో పాటు మీకు వైఫై రౌటర్ కూడా వీళ్ళు ఫ్రీగా ఇస్తారు. సో వీళ్ళదైతే యాక్ట్ ఫైబర్ నెట్ వాళ్ళది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇంకా ప్లాన్స్ లో కనుక చూసినట్లయితే మనకి ఇంకా జియో ఇంకా ఎయిర్టెల్ వచ్చేసి మనకి ఫైబర్ ఇంకా ఎయిర్ ఫైబర్ అనేసి 2 రకాల ఆప్షన్స్ ఉంటాయన్నమాట. అంటే మీకు వైర్ తో పాటు వచ్చే బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ నుంచి ఇంటర్నెట్ తీసుకోవచ్చు, లేదా వైర్లెస్. జియో ఎయిర్ ఫైబర్ వచ్చేసి వైర్లెస్ అన్నమాట. ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ లో కూడా వైర్లెస్ ఉంది, ఎయిర్ ఫైబర్ అనేసి అంటారు. సో మీరు ఈ రెండిట్లో ఎయిర్ ఫైబర్ గానీ, ఫైబర్ గానీ కనెక్షన్ తీసుకోవచ్చు. ఇంకా ఎయిర్ ఫైబర్ కి రెండిట్లో వచ్చేసి మనకి ప్లాన్స్ సేమ్ ఒకే రకంగా ఉంటాయి. కాకపోతే ఫైబర్ లో వచ్చేసి మనకి ప్లాన్స్ గనక చూసినట్లయితే ఇక్కడ మనకి ఓటీటీతో తీసుకోవచ్చు, ఓటీటీ లేకుండా కూడా తీసుకోవచ్చు. అదే ఎయిర్ ఫైబర్ లో అయితే ఖచ్చితంగా ఓటీటీతో పాటు వీళ్ళు మర్జ్ చేసి ఉంటారు. అంటే ఓటీటీతో పాటు మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. మీకు ఓటీటీ వద్దు అని చెప్పినా సరే బలవంతంగా వీళ్ళు ఇస్తూనే ఉంటారు. కాకపోతే కాస్ట్ చూసినట్లయితే ఎయిర్ ఫైబర్ కి సేమ్ ఒకే రకంగా ఉంటుంది, ఏం డిఫరెన్స్ ఉండదు. మీరు ఫైబర్ లో వెళ్ళేసి ఓటీటీతో పాటు తీసుకుంటే ఎయిర్ ఫైబర్ లో ఓటీటీతో పాటు వాళ్ళు ఇస్తారు. ఆ రెండు కాస్ట్ కంపేర్ చేసినట్లయితే సేమ్ ఒకేలాగా ఉంటాయి అన్నమాట. ఎయిర్టెల్ లో కానీ చూసుకోండి, ఇంకా జియోలో కూడా మనకి ఫైబర్ ఇంకా ఎయిర్ ఫైబర్ రెండిట్లో ప్లాన్స్ సేమ్ ఒకేలా ఉంటాయి. ఇంకా మీరు జియో ఫైబర్, జియో ఎయిర్ ఫైబర్, ఇంకా ఎయిర్టెల్ ఫైబర్, ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ కి సంబంధించిన ప్లాన్స్
ఏమేమి ఉన్నాయి డీటెయిల్ గా తెలుసుకోవాలంటే దానికి సంబంధించి ప్లాన్స్ కి సంబంధించి ఒక డెడికేటెడ్ వీడియోస్ అయితే నేను చేస్తున్నాను. వాటి యొక్క ప్లేలిస్ట్ అనేది నా ఛానల్ మీద ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు చూడొచ్చు. లేదంటే నా ఛానల్ మీదకి వెళ్ళాలంటే అక్కడ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ సంబంధించి ఒక ప్లేలిస్ట్ ఉంటుంది, దాంట్లో మీరు ఆ వీడియోస్ అన్నిటిని చూడొచ్చు అన్నమాట. ఇంకా యాక్ట్ ఫైబర్ నెట్ కి సంబంధించిన ప్లాన్స్ కూడా అక్కడ నేను డీటెయిల్ గా వివరించున్నాను. ఆ ప్లాన్స్ ని చూసుకోవచ్చు. ఈ వీడియోలో నేను ఒక్కొక్క ప్లాన్ చెప్పానంటే వీడియో చాలా పెద్దదైపోతుంది. సో దీంట్లో నేను కంపారిజన్ చేస్తున్నాను ఏ సర్వీస్ బాగుందనేది, కాబట్టి దీని గురించి నేను మాట్లాడుతున్నాను. ఇంకా మనకి యాక్ట్ ఫైబర్ లో చూసినట్లయితే ఇక్కడ సింగిల్ కనెక్షన్ మాత్రమే వస్తుంది. దీంట్లో ఎయిర్ ఫైబర్ లేదు, ఒట్టి ఫైబర్ మాత్రమే బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఇస్తారు. వైర్ ద్వారా వీళ్ళు లాగి మీ ఇంటి దాకా వైర్ ని తీసుకుని వచ్చి బిగించేసిపోతారు అన్నమాట. సో దీంట్లో అయితే వేరే ఎయిర్ ఫైబర్ గానీ అటువంటి ప్లాన్స్ ఏం లేదు. కాకపోతే వీళ్ళు వచ్చేసి వీళ్ళ ప్లాన్స్ ని రెండు రకాలుగా కేటగరైజ్ చేస్తున్నారు. ఒకటి వచ్చేసి ఇక్కడ చూడొచ్చు ఎంటర్టైన్మెంట్ ప్లాన్స్, రెండోది వచ్చేసి స్పీడ్ ప్లాన్స్. ఎంటర్టైన్మెంట్ ప్లాన్స్ లో ఏమిటంటే మనకి ఓటీటీ యాప్స్ ఇంకా లైవ్ టీవీ ఛానల్స్ వస్తాయి. మనకి లైవ్ టీవీ ఓటీటీ వద్దనుకుంటే స్పీడ్ ప్లాన్స్ తీసుకోవచ్చు అనమాట. దీంట్లో ఓటీటీ యాప్స్ లైవ్ టీవీ రాదు, ఒట్టి ఇంటర్నెట్ మాత్రమే వస్తుంది అన్నమాట. సేమ్ యాజ్ జియో ఎయిర్ ఫైబర్ ఇంకా ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ లాగా అన్నమాట. కాకపోతే దీంట్లో ప్లాన్స్ ని రెండు రకాలుగా డివైడ్ చేసేస్తున్నారు. ఇంకా ఇక్కడ ప్లాన్స్ లో వచ్చేసి మనకి జియోలో గానీ ఎయిర్టెల్ లో గానీ మీకు పోస్ట్ పెయిడ్ ఇంకా ప్రీపెయిడ్ ప్లాన్స్ రెండు రకాల ప్లాన్స్ అయితే ఉంటాయి. మీరు పోస్ట్ పెయిడ్ తీసుకోవచ్చు, ప్రీపెయిడ్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో వీళ్ళు ప్రీపెయిడ్ ప్లాన్స్ ని ఇక్కడ వెబ్సైట్ లో చూపిస్తున్నారే తప్ప రియాలిటీలో అయితే ఇవ్వట్లేదు. పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే ప్రీపెయిడ్ ప్లాన్స్ అంటే ఒక కన్జ్యూమర్ ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకున్న తర్వాత దానికి అవసరం ఉన్నప్పుడు మాత్రమే దాన్ని రీఛార్జ్ చేసుకుని వాడుకుంటారు. అదే పోస్ట్ పెయిడ్ అయితే వాళ్ళు వాడినా వాడకపోయినా కనెక్షన్ కంటిన్యూ అవుతుంది అన్నమాట. వాళ్ళు మళ్ళీ నిలిపేదానికి లేదు. కావాలంటే మీరు రిక్వెస్ట్ చేసుకుని నిలుపుకోవచ్చు. ఇంకా బిల్ అయితే మీకు జనరేట్ అవుతుంటుంది. 1 మంత్ మీరు వాడినా వాడకపోయినా మంత్ ఎండింగ్ లో మీకు బిల్ అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి వీళ్ళు ఆ విధంగా ఒక కస్టమర్ బౌండ్ అయి ఉంటారు మనతోటే అనేసి ఏం చేస్తున్నారంటే పోస్ట్ పెయిడ్ కనెక్షన్ ఇస్తున్నారు అన్నమాట. ఇంకా జియో ఎయిర్ ఫైబర్ కి మధ్య గల పెద్ద తేడా ఏమిటంటే, అదేవిధంగా ఎయిర్టెల్ ఫైబర్ ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ కి కూడా మధ్య తేడా పెద్దదిగా ఉందంటే అలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సేమ్ అన్ని ప్లాన్స్ ఒకేలాగా ఉన్నా దీంట్లో ఒక ప్రాబ్లం అనేది ఉందన్నమాట. ఏమిటంటే జియో ఫైబర్ కానీ ఎయిర్టెల్ ఫైబర్ కానీ తీసుకుంటే మీకు 3000 GB వరకు మీకు FUP లిమిట్ అనేది వస్తుంది. అంటే FUP లిమిట్ అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇక్కడ జియో ఫైబర్ లో ఒక ప్లాన్ చూపిస్తాను చూడండి మీకు. సో ఇక్కడ జియో ఫైబర్ లో చూడండి మనకి ఇక్కడ 399 రూపీస్ ప్లాన్ ఉంది. ఓకేనా, ఈ 399 రూపీస్ ప్లాన్ కనుక మనం తీసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ 399 ప్లాన్ వచ్చేసి మనకి జియో ఫైబర్ గురించి చెప్తున్నాను, ఎయిర్ ఫైబర్ కాదు ఇది. జియో ఫైబర్ లో వచ్చేసి మనకి ఈ ప్లాన్ తో పాటు ఇది చూడండి ఎంత స్పీడ్ ఉంది, 30 Mbps స్పీడ్ ఉంది కదా. ఈ 30 Mbps స్పీడ్ తో మనకి 3000 GB వరకు మనం ఒక 1 మంత్ లో ఒక నార్మల్ యూజర్ అయితే 3000 GB వరకు ఎవడు యూజ్ చేయలేడు. ఒకవేళ చేస్తూ ఉన్నా సరే ఆ 3000 GB అయ్యే వరకు ఎంత స్పీడ్ లో వస్తుందంటే ఇంటర్నెట్ 399ది 30 Mbps స్పీడ్ వరకు అయితే రన్ అవుతుంది అన్నమాట. ఈ 3000 GB సపోజ్ 1 మంత్ లో మీరు యూజ్ చేసేసారంటే దాని తర్వాత ఇది 64 kbps అయిపోతుంది జియో ఫైబర్ లో. ఇంకా ఎయిర్టెల్ ఫైబర్ లో కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ ఉంటుంది. ఇంకా అదే కనుక మనం ఎయిర్ ఫైబర్ ని తీసుకున్నట్లయితే ఇక్కడ 3000 GB వస్తుంది కదా మనకి ఫైబర్ లో. ఎయిర్ ఫైబర్ లో వచ్చేసి మనకి 1000 GB మాత్రమే FUP వస్తుంది అనమాట. ఆ 1000 GB వాడేసి అయిపోయిందంటే దాని తర్వాత నుంచి మనకి స్పీడ్ అనేది రెడ్యూస్ అయిపోతుంది 64 kbps కి. సో ఆ విధంగా దీంట్లో వచ్చేసి ఫైబర్ లో మనకి ఎక్కువ డేటా FUP లిమిట్ అనేది వస్తుంది. అదే ఎయిర్ ఫైబర్ లో వచ్చేసి 1000 GB మాత్రమే వస్తుంది. దానికి 3 times ఎక్స్ట్రాగా మనకి ఇక్కడ జియో ఫైబర్ లో ఇస్తున్నారు. అదే ఎయిర్ ఫైబర్ లో అయితే 1000 GB మాత్రమే చేసేసారు. సో ఇదైతే పెద్ద డిఫరెన్స్ ఉంది. ఇది ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పాలి ఏ ఫైబర్ కి ఎయిర్ ఫైబర్ కి మధ్యలో. అది జియో అయినా సరే ఎయిర్టెల్ అయినా సరే రెండు ఒకే విధంగా వర్క్ అవుతున్నాయి. ఇంకా ఇక్కడ మనము యాక్ట్ లో చూసినట్లయితే యాక్ట్ విషయమే వేరన్నమాట. వీళ్ళు టౌన్ కి బట్టి ఎంత FUP పెట్టాలి అనేది డిఫరెంట్ టౌన్స్ కి డిఫరెంట్ గా పెట్టున్నారన్నమాట. చిన్న టౌన్స్ లో అయితే వీళ్ళు 3300 GB FUP ఇస్తున్నారు. పెద్ద టౌన్స్ కి అయితే 1000 GB లేదా 1500 GB వరకే FUP ఇస్తున్నారు. అది మనం చెప్పలేము. మీరు కనెక్షన్ తీసుకోవాలనుకుంటూ ఉంటే మనం కస్టమర్ కేర్ కి కాల్ చేసి కనుక్కోవచ్చు. లేదా క్వైరీ ఇక్కడ మనం న్యూ కనెక్షన్ కోసం అప్లై చేసినప్పుడు అక్కడ నుంచి కస్టమర్ కేర్ వాళ్ళు మనకు కాల్ చేస్తారు రిటర్న్ లో. అప్పుడు మనం వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు FUP ఎంత పెట్టారు మీ టౌన్ లో అనేసి. ఇక్కడ అన్ని చోట్ల ఒకేలా ఉండదు అనమాట. ఇప్పుడు జియో గానీ ఎయిర్టెల్ గానీ ఆల్ ఓవర్ ఇండియా సేమ్ ప్లాన్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఇక్కడ 599 ఉంది, 399 ఉంది. ఇది నేను ఆంధ్రప్రదేశ్ లో ఉండి
ఈ ప్లాన్స్ తీసుకోవాలంటే ఈ ప్లాన్ నేను తీసుకోవచ్చు. అదే రాజస్థాన్ లో ఉండే అతను కూడా ఈ ప్లాన్ తీసుకోవాలంటే అతనికి కూడా సేమ్ ప్లాన్స్ ఉంటాయి అన్నమాట. ఆల్ ఓవర్ ఇండియా సేమ్ ప్లాన్స్ ఉంటాయి. ఇంకా ఎయిర్టెల్ కూడా ఆల్ ఓవర్ ఇండియా సేమ్ ప్లాన్స్ ఉంటాయి అన్నమాట. అదే మనకు యాక్ట్ లో చూసినట్లయితే యాక్ట్ లో వచ్చేసి ఇప్పుడు చూడండి ఇక్కడ బెంగళూరు సిటీ ప్లాన్స్ వచ్చేసి బేసిక్ ప్లాన్ ఎంత ఉంది, ఇక్కడ చూడండి ఎంటర్టైన్మెంట్ ప్లాన్ లో 665 ఉంది బేసిక్ 50 MBPS స్పీడ్. అదే నేను ఇక్కడ నుంచి చేంజ్ చేసి అహ్మదాబాద్ పెట్టుకుంటాను. పెడితే ఇక్కడ చూడండి ఇంతకు ముందు ఎంత వచ్చింది 665 కి అక్కడ 50 MBPS ఇస్తూ ఉంటే ఇక్కడ చూడండి 650 కి 75 MBPS అయితే ఇస్తున్నారు. సో ఈ విధంగా ప్లాన్స్ వచ్చేసి ప్రతి టౌన్ కి సిటీకి డిఫరెంట్ గా ఇస్తున్నారు యాక్ట్ ఫైబర్ నెట్ వాళ్ళు. ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇంకా దీని తర్వాత దీంట్లో లైవ్ టీవీ ఛానల్స్ ఇంకా ఓటీటీ ఏమేమి వస్తాయంటే మనకి ఇక్కడ చూడండి జియో ఫైబర్ గానీ ఎయిర్ ఫైబర్ గానీ ఏది తీసుకున్నా సరే మనకి, లేదా ఎయిర్టెల్ ఫైబర్ గానీ ఎయిర్ ఫైబర్ గానీ ఏది తీసుకున్నా సరే మనకి దీంట్లో మీరు ఓటీటీ కావాలంటే తీసుకోవచ్చు, వద్దన్నా కూడా వదిలేయచ్చు. ఫైబర్లో అయితే, ఎయిర్ ఫైబర్లో అయితే ఓటీటీ కంపల్సరీగా తీసుకోవాల్సిందే. ఎందుకంటే మీకు నార్మల్ బేసిక్ ప్లాన్తో పాటు ఓటీటీని కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేసేసి ఉంటారు అన్నమాట. సో ఒకే ప్యాకేజ్లో వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి జియో ఫైబర్లో 399 ప్లాన్ ఉంది. దీంట్లో ఓటీటీ ఏమీ లేదు. అదే ఇక్కడ 200 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ చేస్తే జియో ఫైబర్లోనే 599 రూపీస్ కదా, దీంట్లో ఓటీటీ ప్లస్ లైవ్ టీవీ ఛానల్స్ వస్తాయన్నమాట. సేమ్ ఇదే ప్లాన్ జియో ఎయిర్ ఫైబర్ లో ఇచ్చేసి దాంట్లో ప్లాన్స్ ని తగ్గించేశారు. ఇంటర్నెట్ మాత్రమే ఇక్కడ ఫైబర్ లో ఉంటే దాంట్లో ఇంటర్నెట్ తో పాటు మనకి ఓటీటీ కూడా ఇంక్లూడ్ చేసేసి ఖచ్చితంగా ఓటీటీతో పాటు తీసుకోవాలి ఎయిర్ ఫైబర్ లో అయితే. ఎయిర్టెల్ లో కూడా సేమ్ అలాగే అన్నమాట. అయితే ఇక్కడ మనము చూసినట్లయితే జియోలో ఇక్కడ చూడండి మనకి ఏమేమి వస్తుంది, డిజ్నీ ప్లస్, హాట్స్టార్, సోనీ లివ్, జీ5, జియో సినిమా ప్రీమియం, సన్ నెక్స్ట్, హాయిచై, డిస్కవరీ ప్లస్, ఆల్ట్ బాలాజీ, యూరోస్ నౌ, లయన్స్ గేట్ ప్లస్, షిమారుమి, ఈటీవీ విన్, దీంతో పాటు 800 ప్లస్ లైవ్ టీవీ ఛానల్స్ వస్తాయన్నమాట. జియో ఫైబర్లో కానీ ఎయిర్ ఫైబర్లో కానీ సేమ్ ఇదే. ఇంకా ఎయిర్టెల్లో చూసినట్లయితే మనకి ఇక్కడ చూడొచ్చు మీరు ప్యాకేజ్ ఏ తీసుకున్నా డిజ్నీ ప్లస్, హాట్స్టార్, దీంట్లో ఎన్ని వస్తాయో మనకి ఓటీటీ యాప్స్ సేమ్ అలాగే ఓటీటీ యాప్స్ వస్తాయి. ఇంకా కొన్ని మనకు తెలియని ఓటీటీ యాప్స్ కూడా వీళ్ళు ఇంక్లూడ్ చేసి ఇస్తున్నారు. సో దానికి సంబంధించి అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో ఇక్కడ చూడండి 20 ప్లస్ ఓటీటీస్ అండ్ మచ్ మోర్ అని ఇచ్చున్నారు. ఇంకా దీంట్లో అయితే ఎయిర్టెల్ లో మనకి, జియోలో అయితే 800 ప్లస్ లైవ్ టీవీ ఛానల్స్ వస్తాయి. ఇక్కడ ఎయిర్టెల్ వచ్చేసి 350 ప్లస్ టీవీ ఛానల్స్ వస్తాయి అన్నమాట. హెచ్డి ఛానల్స్ కూడా వస్తాయి. దాంట్లో రెండిట్లో ఎయిర్టెల్ ఇంకా జియోలో రెండిట్లో హెచ్డి ప్లస్ ఛానల్స్ అయితే వస్తాయి ప్రతి ఒక్కరికి. ఇంకా దాని తర్వాత ఇక్కడ యాక్ట్ ఫైబర్ నెట్ లో వచ్చేసరికి మనకి మీరు ఎంత ఎక్కువ అమౌంట్ మొత్తంలో పే చేస్తారో అన్ని మీకు ఓటీటీ అనేది దొరుకుతుంది. ఇప్పుడు బెంగళూరు ని ఎగ్జాంపుల్ తీసుకొని చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి 665 రూపీస్ బేసిక్ ప్లాన్ అన్నమాట. దీంట్లో చూడండి డిజ్నీ ప్లస్, హాట్స్టార్, జీ5, సన్ నెక్స్ట్ వస్తుంది, ఎఫ్టీవీ వస్తుంది, 300 ప్లస్ లైవ్ టీవీ ఛానల్స్ వస్తున్నాయి. అదే కనుక మనము కొంచెం ఎక్స్ట్రా 860 రూపీస్ పే చేస్తే ఇది కూడా సేమ్ 50 MBPS, కాకపోతే ఇక్కడ నెట్ఫ్లిక్స్ ని యాడ్ చేశారు. అంతే, నెట్ఫ్లిక్స్ మాత్రమే యాడ్ చేస్తున్నారు. సో ఈ ఒక్క నెట్ఫ్లిక్స్ కోసమే ఇక్కడ మనం 860 రూపీస్ అయితే పే చేయాలి. అదే 950 రూపీస్ చూసినట్లయితే ఇక్కడ చూడండి 100 MBPS స్పీడ్ పెంచేశారు కొంచెము. ఇంకా దీని మీద వీళ్ళు సోనీ లివ్ ని ఒక్కటే యాడ్ చేశారు. ఇంకా సోనీ లివ్ తప్ప మిగతావి ముందున్న యాప్స్ ఇక్కడ చూడొచ్చు. దీంట్లో మళ్ళీ నెట్ఫ్లిక్స్ లేదు. బేసిక్ ప్లాన్ లో 665 లో ఏదైతే ఉందో అది యాడ్ చేసేసి సోనీ లివ్ ఒకటి యాడ్ చేసేసారు. ఇంకా 1050 పే చేస్తే ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి సోనీ లివ్ ని తీసేశారు. సో ఈ విధంగా ఉంటాయన్నమాట వీళ్ళ ప్లాన్స్ ఎలా వీళ్ళు చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. సో ఈ విధంగా అయితే వీళ్ళ సర్వీస్ ఉంటుంది అన్నమాట. ఇది ఇక్కడే కాదు, బెంగళూరే కాదు, ప్రతి టౌన్లో ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ ఉంటుంది. ఈ టౌన్లో మీరు ఏ టౌన్ అయినా పెట్టుకోండి, మీరు ఏ టౌన్ అయినా కానివ్వండి పెట్టుకొని చూడండి, ఇంకా కంపేర్ చేసుకోండి వేరే టౌన్స్తో. చాలా ఇటువంటి ప్లాన్స్ ని చూసి ఇరిటేట్ అయిపోవచ్చు అన్నమాట మనము. అంటే ఓటీటీ యాప్స్ ఇంత డబ్బులు మనం పే చేసేటప్పుడు ఇప్పుడు చూడండి 1050 రూపీస్ పే చేస్తే 100 MBPS వస్తుంది. నెట్ఫ్లిక్స్, డిజ్నీ ప్లస్, హాట్స్టార్, జీ5, సన్ నెక్స్ట్, ఎఫ్టీవీ. ఇంతకుముందు నేను యాక్ట్ ఫైబర్ నెట్ ని యూజ్ చేశాను, నా రివ్యూ కూడా ఇస్తాను లాస్ట్లో ఎండింగ్లో. ఇంకా ఇక్కడ చూడండి 1050 కదా, ఇక్కడ జియోలో చూసినట్లయితే మనకి అదే 1050లో ఏమొస్తుంది అనేది ఇక్కడ 100 MBPS లో చూడండి 899 రూపీస్కే మనకి ఇక్కడ చూడండి ఎన్ని వస్తున్నాయో చూసారా, ఇన్ని వస్తున్నాయి అన్నమాట మనకి. అదే 1200 రూపీస్ పే చేస్తే మనకి నెట్ఫ్లిక్స్ ఇంకా అమెజాన్ ప్రైమ్ కూడా ఇస్తున్నారు. వీళ్ళు ఇస్తున్నారు అమెజాన్ ప్రైమ్. ఇక్కడ చూడండి అమెజాన్ ప్రైమ్ ఎక్కడైనా కనిపిస్తుందా? కనిపించదు, ఎందుకంటే వీళ్ళు ఇవ్వరు. సో ఆ విధంగా ఉంటుంది సర్వీసు. ఇంకా ఎయిర్టెల్ కూడా పర్లేదు, ఒక రకంగా ఉంటుంది అనమాట. సో ఇంకా దీంట్లో అయితే ఓటీటీ యాప్స్, లైవ్ టీవీ ఛానల్స్ ఈ విధంగా వస్తాయన్నమాట. మనం ఎంత ఎక్కువ డబ్బులు పే చేస్తే ఇక్కడ యాక్ట్ వాళ్ళకి అంత మనకు వస్తుంది. కాకపోతే జియో, ఎయిర్టెల్లో ఫిక్స్డ్ అమౌంట్ అనేది ఉంటుంది, అంత పే చేస్తే చాలు మీకు ఓటీటీ యాప్స్ కానీ లైవ్ టీవీ ఛానల్స్ కానీ మంచి హై డెఫినిషన్ క్వాలిటీతో వస్తాయన్నమాట. ఇంకా నా రివ్యూ చెప్తాను చూడండి. ఇక్కడ
నేను ముందు అయితే జియో ఫైబర్ని యూస్ చేశాను. జియో ఫైబర్ ఎక్సలెంట్, అసలుకి చాలా బాగుండేది. దాంట్లో కనెక్టివిటీ అనేది చాలా ఎక్సలెంట్ అనమాట. ఎక్కడ కూడా నేను ఒక్కసారి కూడా డ్రాపింగ్ అనేది చూడలేదు. ఎప్పుడు కూడా వాళ్ళు సర్వీస్ అనేది రాలేదనమాట నేనుండే ఊళ్ళో అయితే. ఎందుకంటే అంత బాగా వర్క్ అవుతూ ఉండింది. కొన్ని చోట్ల వర్క్ కాకపోవచ్చు కొన్ని ఏరియాస్‌లో. ఎందుకంటే ఈ కంపెనీ వాళ్ళు వర్కర్స్ ఉంటారు కదా! వాళ్ళు సరిగ్గా వర్క్ చేయరన్నమాట. ఫిక్స్ చేయరు, ప్రాబ్లమ్స్ వస్తే. సరిగ్గా ఫిక్స్ చేయకుండా ఆల్టరేషన్ చేయడం వల్ల ఆ ప్రాబ్లమ్ రిపీట్ అవుతూ ఉంటుంది. కానీ మన టౌన్‌లో అయితే బానే ఉన్నింది. కాబట్టి నేను రివ్యూ ఇస్తున్నాను బావుందనేసి. ఇదొక బయాస్డ్ రివ్యూ. ఎవడో వచ్చి నాకు చెప్పడమో, దీని గురించి గొప్పగా చెప్పమని చెప్పింది కాదు. ప్రమోషన్ వీడియో కూడా కాదు. మీకు జస్ట్ అవగాహన, మీకు తెలియాలనేసి, మీకు ఏది బెస్ట్ ప్లాను, ఏది బెస్ట్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ఇస్తున్నారని తెలియాలి. మీరు మోసపోకూడదనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను అంతే. సో ఇక్కడ చూడొచ్చు మీరు. ఇదైతే నేను వాడాను, జియో ఫైబర్ వాడాను ముందు. ఇప్పుడైతే ఎయిర్ ఫైబర్ వాడుతున్నాను. ఇవి 2 కూడా క్వాలిటీ పరంగా చాలా ఎక్సలెంట్‌గా ఉన్నాయి. ఎక్కడ కూడా డ్రాప్ కావట్లేదు. ఇంకా వీళ్ళ సర్వీస్ కూడా బాగుంది. నేను కాల్ చేసిన వెంటనే ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే వస్తారు. కానీ ఇంతవరకైతే ఆ పరిస్థితి రాలేదు. సో నేను ప్లాన్ చేంజ్ చేసుకుందాం అనేసి ఒకసారి కాల్ చేస్తే వెంటనే ఒక 10 నిమిషాల్లోనే ఎగ్జిక్యూటివ్ అయితే ఇంటి దగ్గరకు వచ్చాడు. వచ్చి ప్లాన్స్ అవి వివరించి వెళ్ళారనమాట. సో వీళ్ళ పరంగా అయితే నాకు జియో పరంగా అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఇంతవరకు నాకు కలగలేదు. ఇంకా జెన్యూన్ గా వీళ్ళు మంచి సర్వీస్ కూడా ఇస్తున్నారు. సో మీరు తీసుకోవాలనుకుంటే జియోని ఖచ్చితంగా మీరు ప్రిఫర్ చేయొచ్చు అనమాట, తీసుకోవచ్చు అనమాట కనెక్షన్. ఇంకా ఎయిర్టెల్ చూసినట్లయితే నేను ముందు వేరే టౌన్ లో ఉన్నప్పుడు ఎయిర్టెల్ కనెక్షన్ తీసుకున్నాము. జియో రావట్లేదు అక్కడ అని ఎయిర్టెల్ కనెక్షన్ తీసుకున్నామని వీళ్ళకి చెప్తే వీళ్ళు వచ్చారు, రిప్రజెంటేటివ్ వచ్చి సరే ఇస్తాము చూశాడు. ఒక అరగంట ఇలా అలా తిరిగి సరే ఇస్తాను కనెక్షన్ అని చెప్పి డబ్బులు కూడా ఆన్లైన్ ద్వారా పే చేయించుకున్నాడు. అఫీషియల్ వెబ్సైట్ ద్వారానే చేసుకున్న తర్వాత వెళ్ళిపోయినాడు. మళ్ళీ రానే లేదు 2 months దాకా. నేను కాల్ చేస్తూ ఉంటే 1-2 సార్లు మాట్లాడాడు. మళ్ళీ కాల్ లిఫ్టే చేయట్లేదు. ఎందుకంటే కనెక్షన్ మేము అక్కడ ఇయ్యలేము అని చెప్పేశాడు. సరే ఇవ్వకపోతే డబ్బులు రీఫండ్ చేసి అని అడిగే కాల్సే ఎత్తడం మానేశాడు అనమాట. నేను ఇంకా కాల్ చేసి నా వల్ల కాలేదు. ఇంకా నేను కస్టమర్ కేర్కి కాల్ చేశాను. కాల్ చేస్తే వాళ్ళు మాకు సంబంధమే లేదు, ఎవరికి ఇచ్చారో అతనికే కాల్ చేసి డబ్బులు తీసుకోండి అని చెప్పారు. ఇంకా నేను కస్టమర్ కేర్ కి 1-2 సార్లు చేశాను. నేను ఇంకా విసిగిపోయి ఇతనికే మెసేజ్ పెట్టాను అనమాట, డబ్బులు రీఫండ్ చేసే లేదంటే కంప్లైంట్ చేయాల్సి ఉంటుందని. మళ్ళీ అతని దగ్గర నుంచి అప్పటికీ రెస్పాన్స్ రాకపోయేసరికి కస్టమర్ కేర్ కి కాల్ చేసి నేను అతని పేరు అవి డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి ఆల్రెడీ, నేను మొబైల్ నెంబర్ తీసి పెట్టుకుని ఉన్నాను, వాళ్ళకి కంప్లైంట్ చేశాను. మీరు నా డబ్బులు రీఫండ్ చేసేయండి లేదంటే నేను కన్స్యూమర్ కోర్టుకి వేసేస్తాను అని చెప్పి. అప్పుడు పోయి నాకు డబ్బులు తిరిగి వచ్చినాయి అనమాట. వితిన్ 1 or 2 days లో వాళ్ళు కన్స్యూమర్ కోర్ట్ పేరు వినగానే గమ్మునే డబ్బులు రిటర్న్ చేశారు. సో ఈ విధంగా ఫ్రాడ్ అయితే వీళ్ళు చేశారు నాతోని. ఇకపై జీవితంలో ఎయిర్టెల్ సర్వీసులే తీసుకోకూడదు అని నేను డిసైడ్ అయిపోయాను అనమాట. సో ఇటువంటి ఫ్రాడ్ సర్వీస్ అయితే నాతో జరిగింది. అన్ని చోట్ల ఇలా జరుగుతుందని నేను ఖచ్చితంగా చెప్పలేను. నాతో జరిగింది కాబట్టి జాగ్రత్తగా ఉండమని మీకు చెప్తున్నాను. ఇంకా దాని తర్వాత యాక్ట్ ఫైబర్ నెట్ వాళ్ళది ఏమిటంటే కథ, వీళ్ళ ఇంటర్నెట్ కనెక్షన్ నేను ఇంకా ఇక్కడ ఎయిర్టెల్ దొరకలేదు నాకు. అప్పుడు నేను యాక్ట్ ఫైబర్ నెట్ కనెక్షన్ తీసుకున్నాను అనమాట. వీళ్ళు వచ్చారు, ఇంటర్నెట్ కనెక్షన్ మొత్తం ఇచ్చారు, బాగానే ఉంది, సర్వీస్ కూడా చాలా బాగా వస్తూ ఉంది. ఇంకా 6 months కల్లా నా ముందర వైఫై రౌటర్ తీసుకొని వచ్చాడు, ఓపెన్ చేశారు, ఫిట్ చేశారు, మొత్తం అయిపోయింది. 6 months వరకు 6 months ప్యాకేజ్ అయితే నేను తీసుకున్నాను. ఎందుకంటే ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఫ్రీ కాబట్టి ఇంకా వైఫై రౌటర్ కూడా ఫ్రీగా వస్తుంది కదా అని తీసుకున్నాను. 6 months కూడా కాలేదు, వైఫై రౌటర్ పాడైపోయింది వీళ్ళది. ఆ వైఫై రౌటర్ మంచి బ్రాండెడ్ వైఫై రౌటరే, కాకపోతే అది పాడైపోయింది. మేబీ అది రీఫర్బిష్డ్ అయ్యి ఉండొచ్చు. రీఫర్బిష్డ్ అంటే ఆల్రెడీ రిపేర్ అయిపోయి ఉంటాయి కదా, అటువంటి వాటిని రిపేర్ చేసి బాగా చేసి అమ్ముతూ ఉంటారనమాట. సో అటువంటివి వీళ్ళు కొనుక్కొని మళ్ళీ మనలాంటి వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతారు. సో ఇది జియోలో కానీ ఎయిర్టెల్లో కానీ ఇలా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, సపోజ్ వైఫై రౌటర్ పని చేయట్లేదు, వాళ్ళకి మీరు కాంటాక్ట్ చేసి చెప్పారంటే వాళ్ళు వచ్చి ఆ వైఫై రౌటర్ ని రీప్లేస్ చేసేసి వెళ్ళిపోతారు. సర్వీస్ ఛార్జెస్ ఏం తీసుకోరు. ఒకరో ఇద్దరు ఏమైనా అడగొచ్చు డబ్బులు 100-200 కానీ మాక్సిమం అయితే తీసుకోరు నాకు తెలిసినంత వరకు. కానీ వీళ్ళు ఏం చేశారంటే కస్టమర్ కేర్ కాల్ చేసి చెప్తే వాళ్ళు కంప్లైంట్ ని రిజిస్టర్ చేసుకుని ఎగ్జిక్యూటివ్ ని అయితే పంపించారు. అతను వచ్చి ఈ వైఫై రౌటర్ ని ఇంకా మనం ఏం చేయలేము, దీన్ని రీప్లేస్మెంట్ ఉండదు, దీన్ని ఎక్స్చేంజ్ చేయలేము, ఇంకా ఏం చేయలేము సార్ దీన్ని అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంకా నేను మళ్ళీ కస్టమర్ కేర్ కాల్ చేస్తే వాళ్ళు కూడా మేము దీన్ని రీప్లేస్ చేయలేము అని చెప్పారు. నేను వారంటీ ఉంటుంది కదా, కొత్తదే కదా అంటే వారంటీలు రావు మనకి దాని మీద అని చెప్పారు. సో నాకైతే చాలా డిసప్పాయింట్మెంట్ అయిపోయింది. ఇంకా నాకు వేరే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అక్కడ దొరకట్లేదు. యాక్ట్ ఏమో బాగానే వర్క్ అవుతాను, కానీ వైఫై రౌటర్ ఒక్కదాని కోసం నేను ఎందుకులే నిలపడం అని చెప్పి షావమీది వైఫై రౌటర్ కొనుక్కొని, షావమీ అంటే రెడ్మీది వైఫై రౌటర్ కొనుక్కొని నేను బిగించుకొని వాడుకుంటూ ఉన్నాను. సో ఈ విధంగా ప్రాబ్లం అయితే క్రియేట్ అయిందనమాట వీళ్ళ వల్ల. ఇంకా మీరు కూడా జియో కానీ ఎయిర్టెల్ కానీ లేదా యాక్ట్ కానీ ఏదైనా సరే, ఇది కాకుండా మీ లోకల్లో ఏదైనా ఇంటర్నెట్ ప్రొవైడర్ ఉంటే
ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకునే ముందు దాని యొక్క రివ్యూస్ చూసుకోండి. గూగుల్లోకి వెళ్ళేసి ఆ ఇంటర్నెట్ యొక్క రివ్యూస్ ఎలా ఉన్నాయి, ఆ ఇంటర్నెట్ కనెక్షన్ ఎవరో ఒకరు తీసుకొని ఉంటారు. వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయ్యున్నా లేదా సర్వీస్ బాగున్నా 100లో ఇద్దరన్నా సరే రివ్యూస్ అనేది ఇస్తారు. సో అటువంటి రివ్యూస్ చూడండి, సర్వీస్ ఎలా ఉందో చెక్ చేసుకోండి. లేదా మన ఇంటి చుట్టుపక్కల ఎవరైనా ఆల్రెడీ యూస్ చేస్తూ ఉంటే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మనం మాట్లాడి కనుక్కోవచ్చు సర్వీస్ ఎలా ఉంది ఏమిటి అని. బాగుంటే తీసుకోవచ్చు, బాగాలేకపోతే మానేయండి. అంతేగాని డబ్బులు ఇచ్చేసిన తర్వాత మోసపోకూడదు. సో ఈ విధంగా ఉంటాయండి. సో ఐ హోప్ మీకు వీడియోలో చెప్పిన ప్రతి విషయం బాగా అర్థమని ఆశిస్తున్నాను. సో మీకైతే డీటెయిల్గా నేను వివరించడం జరిగింది. జియో కానీ, జియో ఫైబర్, జియో ఎయిర్ ఫైబర్, అలాగే ఎయిర్టెల్ ఫైబర్, ఎయిర్ ఫైబర్, అలాగే యాక్ట్ ఫైబర్ నెట్, వీటన్నింటి గురించి నేను డీటెయిల్గా అయితే చెప్పేశాను. ఎంత సర్వీస్ ఛార్జెస్ తీసుకుంటారు వీళ్ళు, ఎంత ఇన్స్టాలేషన్ ఛార్జెస్ తీసుకుంటారు. సో ప్లాన్స్ కూడా మీకు ఎగ్జాంపుల్ కింద చెప్పేశాను కొన్ని. ఇంకా డీటెయిల్గా ప్లాన్స్ గురించి తెలుసుకోవాలంటే దానికి సంబంధించి డీటెయిల్డ్ వీడియోస్ అయితే నేను చేస్తున్నాను నా ఛానల్ మీద, మీరు చూడొచ్చు. వాటి యొక్క లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో కూడా ఇస్తాను, అక్కడి నుంచి కూడా మీరు చూడొచ్చు. ఇంకా దీని యొక్క ఓటీటీ యాప్స్ ఏమొస్తాయి, లైవ్ టీవీ ఛానల్స్ ఎన్ని వస్తాయి అనేది మీకు డీటెయిల్ గా అయితే నేను చెప్పడం జరిగింది. ఇంకా మీకు ఈ వీడియోకి సంబంధించి టాపిక్ కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్ సెక్షన్ లో అడగొచ్చు, లేదా మీరు నన్ను డైరెక్ట్ గా కూడా అడగొచ్చు. నా వాట్సాప్ గ్రూప్ ఇంకా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అయ్యి అక్కడ నుంచి డైరెక్ట్ గా మెసేజ్ చేశారంటే నేను మీకు రిప్లై అనేది ఇస్తాను. ఐ హోప్ మీకు వీడియో నచ్చిన ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ టెక్ రిలేటెడ్, మనీ ఎర్నింగ్ రిలేటెడ్, ఇంకా మొబైల్ సర్వీసింగ్ రిలేటెడ్ కంటెంట్ చూడడానికి నా ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. సో ఇవాళ వీడియోలో అయితే ఫ్రెండ్స్, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.